అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. అమ్మగారు నమస్కారం. నమస్తే తల్లి. అమ్మవారు రాజ్యదాయిని అంటారు కదా, దాని అర్థం ఏమిటి? చాలా మంచి ప్రశ్న వేశావు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఆవిడ రాజ్యదాయని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివాసిత, నిజాశ్రిత. ఈ యొక్క నామాలు ఎవరైతే ప్రతిరోజు విడవకుండా 108 టైమ్స్ చేస్తారో వాళ్ళకి రాజ్యాలు ఇస్తుంది. రాజ్యదాయని అంటే అర్థం అదే. నేను ఆఖరిని చెప్పను, ఆన్సర్ ఎప్పుడు కూడా మొట్టమొదటిలో చెప్తాను. ఎందువల్ల అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అందరూ అంటారు. కానీ అమ్మ దయ ఎలా వస్తుంది? రాజ్యము, మహారాజ్ఞి. ఎలాంటి రాజ్ఞి? ఆవిడకి తిరుగులేనటువంటి ఈ రాజ్యాలు ముల్లోకాలే కాదు, ముక్కోటి దేవతలే కాదు, అంతకంటా కూడా ఉన్నటువంటి అండపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్నటువంటి తేజోమూర్తి. ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకార స్వరూపిణి అమ్మవారు, అమృతమయి అమ్మవారు, అమృత వర్షిణి అమ్మవారు. అమ్మ దయ ఉంటే ప్రపంచంలో ఏ మూల కూర్చో అన్నానికి లోటుండదు. అలాంటప్పుడు మన రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేసిత, నిజాశ్రిత అని లలితా సహస్రనామంలో 2 లైన్లు తీసుకుందాం మనం. అయితే రాజ్యదాయిని అన్నావు కదా, రాజ్యాలు అంటే కనుక రాజశ్యామల యాగాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఈ మధ్య కాలంలో చేశారు, పదవులు వచ్చాయి, బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, అద్భుతమైనటువంటి ఆనందాలు, భోగాలు, భోగ భాగ్యాలు కూడా అనుభవించారు. ఎవరి వల్ల? చండీ హోమాలు చేశారు. అంటే 100 చండీ చేశారు, సహస్ర చండీ చేశారు. అంటే సహస్ర అంటే 1000 సార్లు చండీ హోమాలు చేశారు. గొప్ప గొప్ప హోమాలు చేశారు. అందరూ కూడా గొప్ప పదవుల్ని చక్కగా ఆశ్రయించుకుని ఉన్నారు. మరి అవన్నీ ఇచ్చేసింది కదా అమ్మవారు. అమ్మవారు ఏది ఉంచుకోదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదు, ఉద్యోగంలో స్తబ్దత వచ్చేసింది. మీరు యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని మొదలుపెట్టి యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు అంటే ఏమిటంటే కనుక మనలో ఉన్నటువంటి పాజిటివ్, నెగిటివ్ అన్ని భావాల్ని కూడా ఆవిడకి సమర్పించడం. ఇది చండీ సప్తశతిలో ఉన్నటువంటి కొన్ని మంత్రాలు అన్నమాట. ఈ విధంగా మనము శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. నీ శ్రద్ధలో ఆవిడ ఉంటుంది, నీ బుద్ధిలో ఆవిడ ఉంటుంది, నీ తృప్తిలో ఆవిడ ఉంటుంది, నీ సమృద్ధిలో ఆవిడ ఉంటుంది. దేనిలో లేదు చెప్పండి? అన్నిట్లో ఉంది. ఉన్నప్పుడు నీ కోరిన కోరికలు తీర్చున్న భగవంతునిపై భక్తి పెరుగు. కోరిన కోరికలు తీర్చకున్న పార్టీలు మార్చేస్తారు. ఈనాడు కలికాలంలో జరిగేది ఇది. అమ్మవారు దేవీ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మా శ్రీమాత్రే నమః అని చేతులు చాచి అర్జించి, కొంగు చాచి అర్జిస్తాడో వాళ్ళకి పదవీ యోగం తప్పనిసరిగా వస్తుంది. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆవిడకేం స్వపర భేదం లేదు. ఈ కులం, ఈ మతం, ఈ జాతి ఏమీ లేదు. అమ్మ అందరికీ అమ్మే. సిగ్గుపడకండి. లజ్జారూపంలో కూడా ఆవిడే ఉంటుంది. మీరు మొహమాట పడి మీరు సిగ్గుపడితే మీరు పదవులు, మీరు యోగాలు ఎలా సాధిస్తారు? ఏమండి, నా దాంట్లో జాతకంలో నుండి బుధాదిత్య యోగం ఉందండి, అందువల్ల వ్యాపారంలో చాలా సమృద్ధుడిని అయిపోవాలి కదా, అవలేదేమిటండి అంటూ ఉంటారు. అమ్మదయ కూడా ఉండాలి కదా. ఆ బుధుడికి కూడా సంకేతం అమ్మవారే కదా. ఆలోచన స్ఫూర్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. ఆవిడ ఆలోచనలో ఆవిడ ఉంది. మేధారూపేణ సంస్థిత మేధత్వంలో ఉంది.
అంటే మనం చూడాలంటే కనుక మన జ్ఞానం ప్రతి అణువులోని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపంగా ఉంది అమ్మవారు. అలాంటి అమ్మవారిని మీరు పూజించండి, సేవించండి. ఇది లేదు అన్నది ఉండదు. రాజరాజేశ్వరి, రాజ్యదాయని, రాజ్యవల్లభ, రాజత్కృప, రాజపీఠ నివాసిత నిజాశ్రిత అని చేతులు చాచి అర్థించండి. మనం అడుక్కోవడంలో తప్పేం లేదు. మన అమ్మని అడుగుతున్నాం, మనమేం ఎవరిని అడగట్లా. మనం ఎవరిని అడగనటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళే తల్లి ఒక్కతే. మూల మంత్రాత్మిక, మూల తంత్రాత్మిక, మూల యంత్రాత్మిక, మూల కూట, కళేభరి ఆవిడ. ఇంకా అందుకన్నా ఏం లేదు. మూల స్తంభమే ఆవిడ మన జీవితాలకి. అందువల్ల ఈ విధంగా మీకు రాజ్యం కావాలన్నా, రాజ్యము అంటే పదవులు, రాజకీయంగా, తర్వాత రాజశ్యామల యాగాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చిన తల్లి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే, మనం చేసినటువంటి పుణ్యం తరుగుతూ ఉంటుంది మనం అనుభవించడం వలన. మరలా తిరిగి చేసుకోవడమే సింపుల్ థింగ్ అది. ఉద్యోగం లేదు, అలమటిస్తున్నాడు ఆయన, జేబులో డబ్బులు లేవు. ఒకానొక సందర్భంలో ఒక పెద్ద అంటే చెప్పాలంటే కనుక ఛానల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సడన్గా ఉద్యోగం పోయింది. అలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అమ్మ చండీ యాగం చేయించుకోవాలని ఉంది కానీ పెద్దగా లేదమ్మా అంటే, ఏం పర్వాలేదు, మన ఇద్దరం కూడా చెరకో చెయ్య వేసుకుని చేసుకుందాం బాబు అని చేయించడం జరిగింది. ఈవేళ ఒక ఛానల్కి మంచి CEO అయ్యాడు. గ్రేట్. అందువల్ల యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి తీరుస్తుందమ్మా, పదవి ఇస్తుంది, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని నిలబెడుతుంది. అందువలన యోగం అంతా కూడా అమ్మలోనే ఉంది. అమ్మని పూజించండి, అమ్మని ప్రేమించండి, అమ్మని అడగండి. ఈ జాతి ఆ జాతి అని లేదు. జాతి రూపేణ సంస్థిత, సృష్టి రూపేణ సంస్థిత. సృష్టిలోనే మన దృష్టి ఉంది, దృష్టితోటే సృష్టిని చూస్తున్నాం. అలాంటి అనేక రకాలుగా ఆమె అండపిండ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి ఆ తల్లిని అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే, ఆ విష్ణుమూర్తికే సహోదరవడ. అందువలన యా దేవి సర్వభూతేషు విష్ణుమాయా సంస్థిత. నమస్తత్వే నమో నమః. ఆహారానికి ఆహారం, అమ్మగా మనం అడిగితే ధనం, ధాన్యం, ఆరోగ్యం, సర్వ సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, సత్సంతానము ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి రాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివాసిత నిజాశ్రిత. ఇవి తప్పనిసరిగా చేసుకోండి. ఆయురారోగ్యాలతో ఆనందంగా మేముండడమే కాదు, మనందరం ఉందాం. అమ్మగారు ఎంతో చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు చాలా చక్కగా అందజేశారు, అందరికీ అర్థమయ్యే విధంగా. మీకు మరోసారి ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.